బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. బెంగళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ రచ్చలేపుతోంది. బెంగళూరు శివారులో జరిగిన రేవ్ పార్టీ కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. బెంగళూరు రేవ్ పార్టీ నిన్నటి నుండి న్యూస్ ఛానల్స్ లో ఒకే న్యూస్ చాలా వైరల్ అవుతుంది. అదే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ. ఇలాంటి రేవ్ పార్టీస్ లో ఎవరైనా సెలబ్రిటీస్ దొరికితే అది చాలా వైరల్ గా మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ రేవ్ పార్టీలో చాలా మంది సినిమా ఫీల్డ్ వాళ్ళు మరియు సెలబ్రిటీస్ ఉన్నట్లుగా న్యూస్ ఛానల్స్ లో వస్తూ ఉంది. ఈ సెలబ్రిటీస్ లో మూవీస్ లో సైడ్ క్యారెక్టర్ చేసే హేమ గారు, శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు అంటూ న్యూస్ ఛానల్స్ లో చూపిస్తున్నారు. కానీ మరొక పక్క మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఇంట్లోనే ఉన్నాము అంటూ ఈ యాక్టర్స్ వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. నేను ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. ఎందుకంటే రేవ్ పార్టీలకు వెళ్ళే కల్చర్ నాది కాదు. కానీ మరొక పక్క హేమ గారు ఈ పార్టీలో ఉన్నట్లుగా కన్ఫర్మ్ చేస్తూ పోలీసులు ఒక ఫోటోను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం అందరూ ఈ న్యూస్ ఛానల్స్ చూసి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరియు అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి, ఈ పార్టీ చేసుకుంటే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఈ రేవ్ పార్టీలో అందరూ ఏం చేస్తారు అనే క్వశ్చన్స్ చాలా మందిలో ఉన్నాయి. ఈరోజు వీడియోలో వీటన్నిటి గురించి తెలుసుకుందాం. అలాగే ఈ రేవ్ పార్టీలో ఉండే దారుణాలు ఎలా ఉంటాయో కూడా చెప్తాను. తప్పకుండా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నిన్నటి నుండి వైరల్గా మారిన ఈ రేవ్ పార్టీ జిఆర్ ఫామ్ హౌస్లో జరిగింది. అయితే ఈ ఫామ్ హౌస్ హైదరాబాద్కి చెందిన గోపాల్ రెడ్డి అనే పర్సన్ది అని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ఈ పార్టీ హైదరాబాద్కి చెందిన వాసు అనే వ్యక్తి బర్త్డే పార్టీ అని తెలిసింది. అయితే ఈ పార్టీకి 250 మంది వరకు వచ్చారట. అలాగే ఈ పార్టీకి వచ్చిన వారిలో 80% వరకు యంగ్ ఉమెన్స్ అండ్ మెన్స్ మాత్రమే ఉన్నారు. 20% పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ పట్టుకున్న 100 మందితో పాటు 50 కేజీల డ్రగ్స్ అలాగే ఇంకా మత్తు పదార్థాలు సీజ్ చేశారు. ఇది ప్రస్తుతం జరిగిన ఈ రేవ్ పార్టీ అప్డేట్. అయితే చాలా మందిలో ఉండే డౌట్, అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి, లోపల ఏం చేస్తారు, సినిమా వాళ్ళందరూ ఎందుకు ఈ పార్టీకి అంతలా వెళ్తూ ఉంటారు, అసలు ఈ పార్టీ చేసుకుంటేనే పోలీసులు ఎందుకు రైడ్ చేస్తారు, ఈ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. రేవ్ పార్టీ. ఈ రేవ్ పార్టీకి అసలైన అర్థం ఏంటంటే క్రేజీ అనే అర్థం. ఈ రేవ్ అనే పదం 1950లో లండన్లో పుట్టింది. అప్పటిలో వైల్డ్ బోహమియన్ పార్టీ చేసుకోవడాన్ని సూచించడానికి ఈ పేరును పెట్టారు. అయితే ఈ బోహమియన్ పార్టీ అంటే పార్టీకి వచ్చిన అందరినీ ఎలాంటి భేదాలు లేకుండా చూసుకోవడం, చిన్న పెద్ద తేడా లేకుండా వారికి ఏది కావాలి అంటే అది అందిస్తూ అందరూ కలిసి ఒకే చోట ఎంజాయ్ చేయడం, ఇలాంటి వాతావరణం ఉండే పార్టీనే బోహమియన్ పార్టీ అంటారు. ఈ పార్టీ కల్చర్ 1950లో కేవలం లండన్లో మాత్రమే ఉండేది. ఆ తర్వాత అలా చుట్టుపక్కల అన్ని దేశాలకు వ్యాపించింది. కానీ అప్పటిలో ఈ పార్టీస్ అంటే చాలా కామన్గా ఉండేవి. కేవలం మంచి సౌండ్స్ అండ్ డ్యాన్సులు మాత్రమే ఉండేవి. కానీ కాలం గడిచే కొద్దీ ఈ పార్టీస్ చాలా దారుణంగా మారిపోతూ వచ్చాయి. ఒక రూమ్లో ఆడ మగ తేడా లేకుండా డిస్కో లైట్లతో మందు తాగి చిందులేస్తూ వైల్డ్గా చేసుకునే పార్టీస్ మాత్రమే రేవ్ పార్టీస్ అనే విధంగా మార్చేశారు. ఒకప్పుడు దీనిని ఎవరు పట్టించుకునేవారే కాదు. కానీ నేడు రేవ్ పార్టీ అంటే ఒక ఇల్లీగల్ యాక్టివిటీగా మార్చేశారు. ఈ పార్టీస్ ఇల్లీగల్గా ఎందుకు మారాయి అంటే ఈ పార్టీస్లో దారుణంగా విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకోవడము, ఆడ మగ తేడా లేకుండా బట్టలు విప్పి డ్యాన్సులు వేయడం లాంటి వాటి కారణంగా ఈ రేవ్ పార్టీ నేడు ఇల్లీగల్గా మారిపోయింది. ఈ పార్టీలో యాక్టివిటీస్ కూడా చేస్తారు. అన్నిటికీ బరి తెగించి మేము సిద్ధంగా ఉన్నాము అనుకునే వారే ఈ పార్టీకి అటెండ్ అవుతారు. ఈ పార్టీ కండక్ట్ చేయడానికి 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తారట. కేవలం ఒక్క నైట్ పార్టీ ఖర్చు 50 లక్షల రూపాయలు. ఈ పార్టీస్ చాలా ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంటాయి. ముందుగా నిర్ణయించుకున్న మెంబర్స్ కంటే ఒక వ్యక్తి కూడా లోనికి ప్రవేశించడానికి ఉండదు. ఇలా పార్టీకి వచ్చే నిర్ణీత వ్యక్తులకు ముందుగానే ఈ పార్టీ రూల్స్ అన్ని చెప్పేస్తారు. ఈ పార్టీలో బరి తెగించి అన్నిటికీ ఓకే అంటే మాత్రమే లోనికి ఎంట్రీ ఉంటుందట. అయితే నేను ట్విట్టర్ అండ్ ఇంకా కొన్ని వాటిలో చేసిన రీసెర్చ్ ప్రకారం ఈ పార్టీకి ముందు నిర్ణయించిన వ్యక్తులు మాత్రమే వస్తారు. అండ్ ఈ పార్టీలో ఎవరైనా ఏదైనా చేయవచ్చు, ఎవరు ఏం చేసినా నో అనడానికి లేదు. ఇలా పార్టీకి వచ్చే వారికి ఇందులో ఉండే దారుణాలు అన్నీ ముందుగానే చెప్పేస్తారు. కనుక అన్నీ ఓకే అయితేనే రావాలి.
అలా వచ్చాక దేనికి నో అనకూడదు. అండ్ ఈ పార్టీలోకి ఎంటర్ అయిన వెంటనే మొబైల్స్ తీసేసుకుంటారు. సీసీ కెమెరాలు కూడా ఉండవు. అలాగే ఇది చాలా దారుణమైన పార్టీ కావడం వల్ల పార్టీకి వచ్చే వారందరికీ HIV టెస్టులు కూడా చేస్తారు. ఇందులో మరొక దారుణం, ఈ పార్టీ హెడ్ స్టేజ్ పైన ఫ్యాంటసీలన్నీ చెబుతూ ఉంటాడు. అంటే అవి నోటుతో కూడా చెప్పలేము. వాళ్ళ యాక్టివిటీస్ చాలా రకాలు చెబుతాడు. అలాగే ఈ చెప్పిన కేటగిరీల వారిగా రూమ్స్ కూడా ఉంటాయి. ఆ యాక్టివిటీస్లో అన్లిమిటెడ్గా పాల్గొనవచ్చు. అండ్ వీళ్ళు పనులు ముగించుకున్న తర్వాత నైట్ మళ్ళీ అందరూ ఒకే చోట ఫామ్ అవుతారు. అందులో చాలామంది బట్టలు లేకుండా, కొంతమంది ఆఫ్ బట్టలతో ఉంటారు. పెద్ద పెద్ద మ్యూజిక్స్ అండ్ డ్యాన్సులు అండ్ డిస్కో లైట్స్ అంటూ ఇంకా చాలా ఉంటాయి. ఒక మాటలో చెప్పాలి అంటే వీళ్ళకి అడ్డు అదుపు ఉండదు. పశువుల మాదిరిగా ఎవరితో అయినా డ్యాన్సులు చేస్తూ కామకోరికలు తీర్చుకుంటూ అచ్చూసిన ఆంబోతుల్లో ఉండవచ్చు. ఈ రేవ్ పార్టీ ముందుగా గోవాలో ఎంటర్ అయింది. అది కాస్త చాలా ఫాస్ట్గా ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి పెద్ద పెద్ద నగరాల్లోనికి కూడా ఎంటర్ అయిపోయింది. ఈ రేవ్ పార్టీలో ఇంత దారుణమైన పనులు మరియు క్రూరమైన మృగాల్లాంటి మనుషులు అచ్చోసిన ఆంబోతుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు కనుకే ఈ పార్టీ పైన పోలీసులు రైడ్ చేస్తూ ఉంటారు. ఈ పార్టీకి అందుకే సినిమా యాక్టర్స్ ఎక్కువగా అటెండ్ అవుతూ ఉంటారు. ఇవే కాదు, వీటితో పాటు మన ఇండియాలో పబ్ కల్చర్ కూడా చాలా దారుణంగా పెరిగిపోయింది. ఇలాంటి వాటి కారణంగానే యువత చెడిపోతున్నారు అండ్ రేప్స్ లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఇలాంటి దారుణమైన పార్టీలకు దూరంగా ఉండండి. చూశారు కదా, ఇదే రేవ్ పార్టీ అంటే. సకల దరిద్రాలు కలిస్తే రేవ్ పార్టీ అవుతుంది. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ తెలిసే విధంగా చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.